ఒకవేళ గనక యెహోవా నీకు కాపరి అయి ఉంటే, మొట్టమొదటిగా దావీదు గారు ఏం చెప్తున్నారు? నాకు లేమి కలుగదు, లేమి కలుగదు. అదే రీతిలో ఒకవేళ యెహోవా దేవుడు నీ కాపరి అయితే నీ జీవితంలో ఏముండదంట? లేమి ఉండదు. లేమి అంటే లోటు ఉండదు నీ జీవితంలో, పొదువ ఉండదు నీ జీవితంలో. నీ జీవితానికి ఏది ఎప్పుడు అవసరమో దేవుడు సమకూరుస్తూ వస్తాడు. ఎలాగంటే, నువ్వు బాగా ఆకలితో ఉన్నావు, 10 ప్లేట్ల బిర్యానీ తీసుకొచ్చి పెడితే నువ్వు తింటావా? నువ్వు ఎంత నీ కడుపులో ఎంత పడుతుందో అంతే తింటావు. 10 ప్లేట్లు తీసుకొచ్చి, కుండి ఎంత తీసుకొచ్చి నీ ముందర పెట్టి తినంటే తింటావా? బాగా ఆకలి ఉంది వాస్తవమే, కానీ నువ్వు తెలంగాణ అంతే తింటావు. మిగతాదంతా ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. ఇన్ ద సేమ్ వే మన జీవితంలోనికి ఏ సమయానికి ఏ ఆశీర్వాదం కావాలి, ఏ అమౌంట్లో కావాలని దేవునికి తెలుసు. మనం ఏం చేస్తామంటే, ప్రభా నువ్వు ఎందుకు లక్షలు ఇవ్వట్లేవు, కోట్లు ఇవ్వట్లేవు, అందరూ బాగుపడుతున్నారు, నాకు ఇల్లు ఇవ్వట్లేదు, డూప్లెక్స్ ఇల్లు ఇవ్వట్లే, డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లే, లేకపోతే కార్లు ఇవ్వట్లే, బంగ్లాలు ఇవ్వట్లే, లేకపోతే ఉద్యోగాలు ఇవ్వట్లే, ఇవన్నీ ఇవ్వట్లే అని మనం అనుకుంటాం కామన్గా. కానీ నీ జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి ఎంత మోతాదులో ఏది అవసరమో దేవునికి తెలుసు. నీకు 10 ప్లేట్ల బిర్యానీ ఇచ్చినా ఒకటే, నీ కడుపులో బాటి ఎంత బిర్యానీ ఒక ప్లేట్లు ఇచ్చినా ఒకటే, రెండు సమానమే, రెండు ఇవ్వబడ్డాయి, కానీ ఉపయోగించుకునేది ఒకటే, మిగతాదంతా వ్యర్థమైపోతుంది. అదే రీతిలో నీ జీవితంలో ఆశీర్వాదాలు వెనువంట వస్తే వాటి విలువ నీకు తెలియదు. ఆశీర్వాదాలు ఎమ్మటెమ్మటే దేవుడు నీకు ఇస్తున్నాడు అనుకో, ఆశీర్వాదాలు మనం మునిగిపోయి దేవుని మర్చిపోతాం. ఇంకా నాకేం బాధ లేదు, నాకు తిరుగులేదు, ఏదంటే అది నాకుంది, ఇల్లుంది, కారు ఉంది, బంగ్లా ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇంకేం బాధ? దేవుని మర్చిపోతాం. అందుకే దావీదు గారు ఒక ప్రార్థన చేస్తారు, నాకు లేని దానికన్నా తక్కువ ఇయ్యకు, ఎందుకంటే ఒకవేళ అస్సలు లేదని చెప్పి నేను దూషిస్తానేమో. నాకు కావాల్సిన దానికన్నా అతి ఎక్కువ ఇయ్యకు, ఎందుకంటే వాటన్నిటి నేను తీసుకొని నేను మర్చిపోతానేమో. ఏ దినమునకు ఎంత కావాలో అంతే నాకు దయచేయండి. ఈరోజు మనం క్లియర్గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యెహోవా దేవుడు గనక నీకు కాపరి అయితే ఆశీర్వాదాలన్నీ వస్తాయి, కానీ ఒక్కసారి రావు. ఏ సమయానికి ఏ ఆశీర్వాదం కావాలో అది దేవుడు నీ కొరకు సిద్ధపరిచి సమకూర్చి ఆ సమయం అందు నీకు ఇస్తాడు. అది నువ్వు గ్రహించాలి. సో ఈరోజు దేవుడు మనతో చెప్తున్నారు ఇందులో,